నిన్న జరిగిన దారుణం ఇది. పచ్చని కొండల్లో నెత్తుటేర్లు, కశ్మీర్ లోయలో ఉగ్రవాదుల నరమేధం, పర్యాటకులపై కాల్పులు, 26 మంది దుర్మరణం, 20 మందికి తీవ్ర గాయాలు. ఆప్తులను కోల్పోయిన దుఃఖంతో ఒక బాధితురాలి శోకం. భర్త మృతదేహం చెంతన భార్య దూరంగా మరో మృతదేహం. ఇక్కడ ఒక బాడీ ఉంది, తన భర్త చనిపోయింది. ఇక్కడ ఎంత భయంకరంగా అంటే ఇది ఈ ఏరియాని మినీ స్విట్జర్లాండ్ అంటారట. అంటే చాలా అందమైన ఒక లోయ అన్నమాట. ఇది అందమైన ఒక లోయ. దాని దగ్గరికి గుర్రాల మీద కానీ ఆ ప్రాంతానికి వాకింగ్ నడుచుకుంటూ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుందట. సో అట్లాంటి ప్రాంతంలో ఈ కాల్పులకు తెగబడ్డారు. మరి ఎన్ని రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నామో తెలియదు, కానీ మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇదంతా ఎట్లా ఇది ఫెయిల్ అయిపోయినట్టు భావించాలా విచారణలో కానీ తెలియదు. ఇది మృతుల్లో 2 విదేశీయులు ఉన్నారు, 2 స్థానికులు ఉన్నారు. హైదరాబాద్కు చెందిన మనీష్ రంజన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ ఆయన చనిపోయిండు. భార్య పిల్లలతో కలిసి ఆయన ఆ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళిండు. మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గామ్లోని బైసారంలో దారుణ ఘటన. సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యాటకుల పేర్లు అడిగి మరీ కాల్పులట. మైదానం కావడంతో తప్పించుకోవడానికి వీల్లేక తుపాకీ గుళ్లకు బలైన పర్యాటకులు. సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు. అంటే ఎక్కడ మొత్తం ఓపెన్ ప్లేసే, ఇది మైదానం లాంటి ప్రాంతం, ఇది గ్రౌండ్ లాగా ఉన్నది. అది ఎక్కడ పారిపోతాడు? మధ్యలో ఉన్నాం మనం. పారిపోవడానికి అవకాశం ఏంది? ఏదైనా బిల్డింగో చెట్టో ఇంకేదైనా అడ్డం వస్తే అట్ల నుంచి అటు వెళ్ళిపోవచ్చు. అవకాశమే లేదు అక్కడ. సమాచారం తెలియగానే రంగంలోకి జవాన్లు, హెలికాప్టర్ల ద్వారా క్షతగాత్రుల తరలింపు. సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్. ఉగ్ర దాడి తమ పనే అన్న TRF. ఇది లష్కరే తోయిబా నుంచి ఉద్భవించిన ఉగ్ర సంస్థ. కాల్పులకు తెగబడ్డవారు జంతువులు. ఉమర్ అబ్దుల్లా. హుటాహుటిన శ్రీనగర్ చేరుకున్న అమిత్ షా, గవర్నర్, సీఎం, ఉన్నతాధికారులతో సమీక్ష. మృతుడు మంజునాథ్. దాడి జరిగిన ప్రాంతానికి తరలి వస్తున్న బలగాలు. ఇంత ఘోరం చూడండి. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో జరిగిన ఈ పరిస్థితి ఇది. మొత్తం అక్కడ ఎంజాయ్ చేస్తున్న దాదాపు 40 మంది టూరిస్టుల పైన అటాక్ జరిగింది. మహిళలని, చిన్నపిల్లలని వదిలిపెట్టిరట. మతం అడిగి మరీ మారణకాండ. ఆసుపత్రిలో ఒక క్షతగాత్రుడు. పేర్లు అడిగి ఖురాన్ సూక్తులు చెప్పించి ముస్లింలు కాదని నిర్ధారించుకుని కాల్చివేతనట. హిందువులు పురుషులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి. హనీమూన్ జంట భార్య కండ్ల ముందే భర్త కాల్చివేత. మరో ఘటనలో కుమార్తె ముందే తండ్రి హతం. రక్తంతో తడిచిన పహల్గాంలోని పచ్చిక బయళ్ళు. అసలు ఎంత దారుణంగా కాల్చేసి చూడండి. ఎక్కడికక్కడ పోయి మోదీకి చెప్పు, పో ఇక్కడ జరిగింది మోదీకి చెప్పు, నన్ను కూడా చంపేయండి అని తన భర్తను చంపిన ఉగ్రవాదుల ముందు రోధించిన మహిళకు ఒక ఉగ్రవాది ఇచ్చిన సమాధానం అట ఇది. కర్ణాటకలోని షిమోగాకు చెందిన మంజునాథ్, పల్లవి తమ కుమారుడు అభిజయ్తో కలిసి కశ్మీర్ టూర్కు వెళ్లి పహల్గాం సందర్శనకు వెళ్లగా మంజునాథ్ను ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. 3-4 మాపై దాడి చేశారు. నా కండ్ల ముందే నా భర్తను కాల్చేశారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నా భర్తను చంపేశారు కదా, నన్ను కూడా చంపేయండి అని వాళ్ళని అడిగా. మేము నిన్ను చంపం, పోయి ఇక్కడ జరిగింది మీ మోదీకి చెప్పుకో అని వాళ్ళలో ఒకరు బదులిచ్చారు అని దాడి అనంతరం పల్లవి చెప్పిన మాటలివి. ఇంత ఘోరం. హనీమూన్లో విషాదం. నేను నా భర్త బేల్పూరి తింటున్నాం. తుపాకీ పట్టుకున్న ఒక వ్యక్తి హఠాత్తుగా వచ్చి మీది ఏ మతం అని అడిగాడు. హిందువు అని నిర్ధారించుకొని నా భర్త తలపైన తుపాకీ పెట్టి కాల్చేశాడు. ఈ మధ్యనే పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని అందంగా ప్రారంభించాలి అని హనీమూన్కు కశ్మీర్ వచ్చి ఉగ్రదాడిలో భర్తను కోల్పోయిన యువతి ఆ షాక్ నుంచి కాస్త తేరుకున్న తర్వాత చెప్పిన మాటలివి. రక్తపు మడుగులో పడి ఉన్న భర్త మృతదేహం పక్కన విషన్న వదనంతో ఆ యువతి కూర్చున్నప్పుడు తీసిన ఓ ఫోటో ఆమె ఆవేదనను వివరించింది. హనీమూన్ కోసం వచ్చిరట. ఎంత అందమైన జీవితం. దయచేసి ఇందులో మతాన్ని ఇంకోదాన్ని మనం ఇన్వాల్వ్ చేయాల్సిన అక్కర్లేదు. ఆ ఉగ్రవాదులు ఆ రకంగా మతాల మధ్యలో చిచ్చుబెట్టి మతాలు ఇప్పుడు ఏం జరగాల, దేశంలో ఒక విధ్వంసకర వాతావరణం జరగాలి. అది వాళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు అలాంటి ఆలోచన లేదు కదా. ఇక్కడెక్కడ మతాల మధ్య విద్వేషాలు, ఈ మతం ఆ మతం అని కొట్టుకునే పరిస్థితి ఎక్కడా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఉంటే ఉండొచ్చు, అది కొంతమంది రెచ్చగొట్టడం ద్వారా జరిగి ఉండొచ్చు. ప్రశాంతంగా ఉన్న దేశంలో చిచ్చు పెట్టడానికి ఇగో ఇట్లాంటి నువ్వు హిందువా ఇంకోట అని అడిగి వాళ్ళు బయటకు వచ్చి చెప్పిన తర్వాత
ఒక రకమైన భావోద్వేగానికి మనం గురైనప్పుడు ఇంకొక వర్గం మీద మనం వ్యతిరేక భావనతో ఉంటామనే ఉద్దేశంతో చేసేటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ. వీళ్ళంతా పాపం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. రక్తం మరిగిపోతోంది. పహల్గాం ఉగ్రదాడి బాధ్యులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారట. కర్ణాటక వ్యాపారి మృతి. ఉగ్రవాదుల దాడిలో కర్ణాటకకు చెందిన స్థిరాస్తి వ్యాపారి మంజునాథరావు మరణించారు. ఆయన భార్య పల్లవి 8 ఏళ్ల కుమారుడు క్షేమంగా ఉన్నారు. కశ్మీర్ టూర్కు వెళ్లిన పలువురు కన్నడిగులు ప్రమాదంలో ఉండడంతో సీఎం సిద్ధరామయ్య అప్రమత్తమయ్యారట. గాయపడ్డ మహిళను ఆసుపత్రికి తరలిస్తున్న స్థానిక వ్యక్తి. ఘోరం. ఉగ్రదాడికి వ్యతిరేకంగా కాశ్మీర్లో స్థానికుల నిరసన ప్రదర్శన. రక్తపు మడుగులు. ఆ మడుగుల్లో అక్కడక్కడ మృతదేహాలు. ఆ మృతదేహాల పక్కన రక్తంతో తడిసి విషన్న వదనంతో కూర్చున్న వారు కొందరు. అయిన వారిని తమ కళ్ల ముందే ఎవరో తుపాకీతో కాల్చేస్తే చూసి గుండె లవిసేలా ఏడుస్తున్న వారు మరికొందరు. భయ్యా నా భర్తను కాపాడండి, దయచేసి సహాయం చేయండి, మమ్మల్ని రక్షించండి అని చేతులు జోడించి వేడుకుంటున్న వారు ఇంకొందరు. హనీమూన్కి వచ్చి భర్తను కోల్పోయి రోధిస్తున్న నవవధువు ఒకవైపు ఉంటే తండ్రి చావును చూసి రోధిస్తున్న కుమార్తె మరొక వైపు. పహల్గాంలో టూరిస్టులపైన ఉగ్ర దాడి అనంతరం రక్తధారలతో తడిచిన పచ్చిక బయళ్లలో కనిపించిన హృదయ విదారక పరిస్థితి ఇది. ఎక్కడి నుంచో హఠాత్తుగా వచ్చిన ఉగ్రవాదులు హిందువులు మరీ ముఖ్యంగా పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. పేర్లు మతం అడిగి ఖురాన్లోని సూక్తులు పలికించి మతమని నిర్ధారించుకొని తలపైన తుపాకీ పెట్టి కాల్చిపారేశారు. ఇదంతా ఎందుకు జరిగిందో, వారు చేసిన తప్పేంటో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు. ఇక అయిన వారిని కళ్ల ముందే కోల్పోయిన వారి ఆవేదనలు హృదయాలను కలిచివేస్తుండగా అందాల కాశ్మీరం రక్త కన్నీరు పెట్టింది. ఖురాన్లో ఏవో మాటలు సరిగ్గా పలకలేకపోయేసరికి మా నాన్న తలపైన తుపాకీతో కాల్చేశారు. ఆ తర్వాత చెవి భాగంలో వీపు పైన కాల్చేశారు. ఉగ్ర దాడిలో తండ్రి చావును కళ్లారా చూసిన పూణేకు చెందిన అస్వారి అనే యువతి కన్నీటి పర్యంతమవుతూ చెప్పిన మాటలివి. అస్వారి కథనం ప్రకారం పూణేకు చెందిన సంతోష్ జగదలే దంపతులు, వారి కుమార్తె అస్వారి మరో ఇద్దరు కలిసి కాశ్మీర్ టూర్కు వచ్చారు. కాల్పుల శబ్దం వినగానే వీరంతా సమీపంలోని ఒక టెంటులోకి వెళ్లి నేలపై పడుకున్నారు. కాసేపటికి ఆ గుడారం వద్దకు వచ్చిన ఉగ్రవాదులు చౌదరి గారు బయటకు రండి అంటూ బెదిరించగా వారంతా బయటకొచ్చారు. అనంతరం ప్రధాని మోదీని దూషించిన ఉగ్రవాదులు ఖురాన్లోని కొన్ని మాటలు పలకమని అస్వారి తండ్రిని ఆదేశించారు. ఆ మాటలు చెప్పలేకపోయేసరికి ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. అనంతరం వారితో ఉన్న మరో వ్యక్తిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు. అత్యంత దారుణమైన ఘటన ఇది. ఈ మధ్య కాలంలో దేశాన్ని ఒక్కసారిగా ఇది చేసిన ఘటన. దీని మీద ఫోకస్ పెట్టండి సార్. కర్రెగుట్ట కాడకు పోయి 10,000 మంది బలగాలు చుట్టుముట్టినాయాడ. ఆడ మావోయిస్టులు నక్సలైట్లు ఉన్నారండి. వాళ్ళేం జనాన్ని చంపేటోళ్ళు కాదే. ఒక మాట మాట్లాడుకుందాం. వాళ్ళేం జనాన్ని చంపేటోళ్ళు కాదే. అడవిని కాపాడుతున్న వాళ్ళే కదా ఒక రకంగా. వాళ్ళు ఒక వైపున చెప్తున్నారు, మేము కాల్పుల విరమణ పాటించబోతున్నాం, పాటిస్తాం, మీరు కూడా రెడీగా ఉండండి, పాటించండి, శాంతి చర్చలకు మేము రెడీ అని ఒక వైపున చెప్తుంటే ఇంకా లొల్లి ఎక్కడిది? సరే పోనీ వాళ్ళు ఏమైనా మీరు కాల్చి వాళ్ళు కాలుస్తుంటే వాళ్ళని వేసేయాలని అనే ఒక ఆలోచన చేస్తే ఒక అర్థం ఉన్నది. వాళ్ళు దేశంలో ఒక బహిరంగ లేఖన విడుదల చేసిరు కదా. ఒకవేళ వాళ్ళు ఆ దాన్ని ఉల్లంఘిస్తే, ఆ లేఖను ఉల్లంఘిస్తే మనం అప్పుడు మాట్లాడవచ్చు. మొత్తం 10,000 మంది ఏకంగా చుట్టుముట్టిరు. వీళ్ళ లెక్క కాదు కదా వాళ్ళైతే, ఉగ్రవాదులు అయితే కాదు కదా, టెర్రరిస్టులు అయితే కాదు కదా.